అందరికి శనార్థులు ఎట్లూరు అందరు ఇవ్వలేవేనా? నేనైతే నింబరంగున్నా. ఏందే సీనానా నీకేం పని పాట లేదా అంటే నాకెందుకు పని లేదు, బగ్గ పనే ఉంది. ఏదేమైనా కూడా జాతర శురువైంది కదా. ఇక నిన్న మొన్న మహేశ్వరంలో అయింది, గీయాల లేమూర్లా అగో మళ్ళీ గీర లెక్కన తొర్రు రోజులు కూడా పండుగ పెట్టుకురు. కానీ వాళ్ళు విలువలే, అందుకే వాళ్ళు ఊరుకోలే. ఇక లేమూరు వాళ్ళు కాదు సీనానా, ఏదేమైనా కూడా మా ఊరికి రావాల్సిందే, రెండు ముచ్చట్లు అడుచుకోవాల్సిందే. అంటే ఈ ఊరికి వచ్చినా ఒక్కసారిగా విజువల్ చూపి ఓ పిల్లగా మరి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా నింబలంగా మరి జాతరకు ఇక ఉన్న బంగారం అంతా పెట్టుకొని నింబలంగా వచ్చిరు. ఏదేమైనా కూడా మరి ఒగ్గు కళాకారులు లేనిదైతే గీడైతే పండుగ కాదు. మరి పొరలు అయితే జోడుదారుగా తీనమారుగా మెడ మీద రుమాలు వేసుకొని నెత్తికి మంచిగా కట్టుకొని జోడుదారుగా రెడీ గురు. మరి గీడున్న పెద్ద మనుషులు చాలా మంది రెడీ గురు మరి అడుచుకుంటా. ముందుగా అయితే ఒగ్గోళ్ళని అడుచుకుంటా. మరి ఈ ఒగ్గైనా ఆడ చూసినా కూడా గీననే కనిపిస్తుంటు ముచ్చట్లు. నమస్తే పెద్ద మనిషి, ఎట్లున్నవే? బాగున్నా. మొన్న మహేశ్వరంలో కనిపించడం వల్ల ఆడ మాయమైన అంటే ఈడ తేలిలేవు. ఏడవైనా నీదేనా జాతర? ఇక మాకు ఊర్లు ఉంటాయి కాబట్టి అగ్గుదారులో ఉంటాము. మాకు ఎంత దూరం అయితే ఊర్లు ఉన్నాయో అంత దూరం అంటే నేనే చేస్తాను. పండుగ ఎప్పుడు షురు చేసినా మరి ఇలా బోనాలు ఎట్లా చేద్దాం అనుకుంటాం, ఏమేమి చేద్దాం అనుకుంటాం? ఇంతకీ ఊరికి నేను ఎవరు పిలిచారు? పెద్ద కుర్మ సెలవుజీ కుర్మ కుల బాంధవులు కుల పెద్దలు పిలిచారు. ఎందుకంటే మా గ్రామం తొండుపల్లి మండలి శంషాబాద్ జిల్లా రంగారెడ్డి. తొండుపల్లి ఒగ్గుజంగ కళాబృందం, మా పేరు యాదగిరి. అయితే మాకు ఒక 250 నుంచి 300 వరకు ఊర్లు ఉంటాయి అక్కుదారులము. కాబట్టి ఈ యొక్క బీరప్ప పండుగ అంటే చెప్పతే తగ్గేది కాదు. కాకపోతే ఎంత చెప్పినా కానీ ఒడిసేది కాదు. ఇది ఎందుకంటే ఇది మనకు కేవలము కుర్మ కుల బాంధవుడు చేసుకున్న బీరప్ప పండుగ కాబట్టి మనకు కుర్మ వాళ్ళకి ఇచ్చిన బీరప్ప దేవుడు రంగ భావించాలి. బండారు పూజలు కుర్మ వాళ్ళు చేసుకున్న బీరప్ప పండుగ ఇతర కులస్తులు చేయరు, కుర్మ కుల బాంధవుడు చేస్తారు. అవునే ఇప్పుడు అంటే పెద్ద మనుషులు అప్పట్లో తాతలు చేసిరు, అయ్యలు చేసిరు. ఇప్పుడు కొడుకులు జర ఇంత అంత దేవుని మీద ప్రేమ ఉందో భక్తి ఉందో వీళ్ళు చేస్తారు. వచ్చే జనరేషన్ ఇటువంటి పిల్లలకి పండుగలు చేస్తారంటవా? చేస్తారు. ఎట్లా చేస్తారంటావు? ఇంతకన్నా వైభవంగా చేస్తారు, ఇంకా మంచిగా చేస్తారంటావు. జనరేషన్ ఆటోమేటిక్ హైబ్రిడ్ అవుతుంది అంటావు. ఏ వచ్చింది ఆ ఏఐలు ఇప్పుడు డోలు కొట్టకుండా డోలు కొట్టినట్టు చూపిస్తున్నారు. మరి కళాకారులు ఒక్కొక్క కళాకారులు అప్పటి ఫ్యాషన్ ఉందా, ఇప్పుడు ఏమైనా చేంజ్ చేసిరా? కొద్దిగా చేంజ్ అయింది. అప్పటికి కొద్దిగా మోటు ఉండే, లేటెస్ట్ వచ్చింది. అవును, అప్పుడు మేకతోళ్లతోటే డోళ్ళు ఉంటుండే, ఇప్పుడు మనకు అట్లనే ఉన్నాయి. ఏమైనా చేంజ్ చేసిరా? మేకతోళ్లతో డోలు ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా ప్లాస్టిక్ ఇట్లా వాడుతున్నారు. ప్లాస్టిక్ వాన వచ్చినా కూడా సరసుడే, శివసాతులు అవుతలేరు అంటావు. ఇక బోనాలు అయితే షురు అయినాయి. మరి ఇక మిట్ట ఊర్లోకి వచ్చినాక బొడ్రాయి కాడికి అయితే రాలే. మనకి పెద్ద మనిషి అయితే కనిపించిండ్రు, నువ్వు ముచ్చట్లు అడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్కారం. ఏం పేరే అన్న? అంజనేయులు నా పేరు. ఎట్లున్నవి అంజన్న? బాగున్నాం. చెప్పాలి, మీ ఊర్లో రేమూరు గ్రామంలో ఇలా బీరప్ప పండుగ అవుతుంది. ఇంతకు గుడి ఎట్లా కట్టిరు, ఎప్పుడు కట్టిరు, ఎవరెవరు కట్టిరు, మరి దీనికి సహకారం అందించిన వాళ్ళు ఎవరు? ఒక 2 ముచ్చట్లు చెప్పే. ఈ రోజు గుడి కట్టుకున్న సందర్భంగా 2 సంవత్సరాల నుండి నిర్విరామంగా అందరి కులాలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అందరు పెద్ద మనుషులు, మా కుల బాంధవులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో డబ్బులు సమకూర్చుకొని 1,50 లక్షల రూపాయలు సమకూర్చుకొని గుడి బ్రహ్మాండంగా కట్టుకున్నాము. అందులో మాంకాళి, అక్క మాంకాళి, వీరప్ప, శివాలయం, స్ఫటికలింగం 3 రోజులు కూడా మంచి యజ్ఞాలు జరిగినాయి. విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఈ రోజు బోనాల కార్యక్రమం ఉంది. రేపు కూడా పెద్ద ఎత్తున వీరప్ప మాంకాళి కళ్యాణం ఉన్నది, వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ గుడి అనేది మాకు ఒక కళ. 1969లో గుడి కట్టిరని చెప్పి మా పెద్దలు చెప్పడం జరిగింది. ఆ శిథిలావస్థలో ఉన్నప్పుడు మేము కూడా పండుగ కూడా 2005 సంవత్సరంలో కూడా పండుగ చేసుకున్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు గత 2 సంవత్సరాల క్రితం పండుగ చేసుకున్నామంటే గుడి నిర్మాణం చేసుకున్న తర్వాతనే పండుగ చేసుకుందామని కుల బాంధవులందరినీ సమావేశం చేసుకొని నిర్ణయించుకున్నాము. అప్పుడు మా దగ్గర డబ్బులు లేనప్పటికీ కూడా అందరు కుల బాంధవులందరూ కూడా సహకరించి, గ్రామస్తులు, ఔటర్స్ అందరు కూడా మా గుడికి మేము అడిగిన వెంటనే ఇచ్చి వాళ్ళందరూ కూడా సహకరించి గుడి నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ పండుగ అనేది ఈ గ్రామానికి మన హంపి పీఠాధిపతులు శంకరాచార్యుల భారతి వారు కూడా రావడం జరిగింది. వారి కూడా ఆశీర్వాదము అందరికీ, మన గ్రామస్తులకు, మా కుల బాంధవులకు అందరు కూడా రావడం జరిగింది. కాబట్టి మేము మా హయాంలో గుడి కట్టినందుకు మేము పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము.
ఇదంతా కూడా అందరికీ ఈ ఆశీర్వాదము అక్క మాంకాళి బీరప్ప స్ఫటిక లింగేశ్వరుడు చండీశ్వర ఆలయం కూడా కట్టడం కాబట్టి వీళ్ళందరి ఆశీర్వాదం ఉండి మాకు సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు అన్ని కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు మాకు ఆ శక్తిని ఇవ్వాలని ఈ సహకరించిన వాళ్ళందరికీ కూడా ఆ ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటూ నమస్కారం. అవును, ఇంకొక ముచ్చట అడుగుతా. ఇన్ని ఊర్లు తిరిగి చూసినా గానీ మీ గుడి నిర్మించినట్టు మామూలుగా ఎంట్రీ అవుతుంటేనే ఆ గుడిని చూస్తేనే నాకైతే మస్తు ఖుషి అనిపిస్తుంది. మరి ఈ గుడి నిర్మాణానికి సహకారాలు ఎవరెవరు ఎక్కువ చేసిర్రు? ఇందులో మాకు చేగూరు గణేష్ గారు స్లాబ్ ఇప్పించడం జరిగింది. బండ శ్రీశైలము వాళ్ళు కూడా స్ఫటికలింగము 3.5 లక్షలు ఇవ్వడం జరిగింది. గజాడి మల్లేశ గారు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలుక నరేంద్ర రెడ్డి గారు 10 లక్షలు ఇప్పడం జరిగింది. వేరే వెంచర్ వాళ్ళు ఒక 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అందేల శ్రీరామ్ యాదవ్ 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారు కూడా 7.5 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొరిగే యాదయ్య పేరు మీద వాళ్ళ కుమారులు కూడా 3.5 లక్షలు ఇవ్వడం జరిగింది. గొరిగే శివయ్య పేరు మీద 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కుల బాంధవులందరూ ఒక్కొక్క ఇంటికి దాదాపుగా 1,00,000 ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా వీళ్ళందరూ సహకారం ఇవ్వడం వల్ల ఈ రోజు మేము ప్రతి ఇంటి నుండి 25,000 రూపాయలు మా గుడి నిర్మాణం కొరకు పండుగ కొరకు మేము ప్రతి 140 కడప 144 కడప ఒక్కొక్కరు 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రైట్, ఎంకైతే బోనాల జాతర వస్తుంది. మరి పెద్ద మనిషి కలిసి పెద్ద మనిషి నమస్తేనే. ఏం పేరే నీ పేరు? వెంకటేష్. ఎట్లున్నావు? మంచిగానే ఉన్నాం. ఇంతకు మీ అమ్మ నాయన పేరు ఏం పేరే? అచ్చయ్య బాలమ్మ. ఉన్నారా ఇంతకు? లేరు. దేవుని దగ్గర కొయ్యరు అంటావు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? నలుగురు. మంచిగురు అందరూ? అందరం మంచిగా. మీరు ఇంత కలిసిమెలిసే ఉంటారా? అందరం బాగుంటాం. ఇప్పుడు ఎప్పుడైనా చెప్పాలా మళ్ళీ మీ ఊర్లో బీరప్ప పండుగ అవుతుంది. ఎట్లా చేస్తున్నావు? ఏమేం చేస్తున్నావు? చాలా సంతోషంగా చేస్తున్నాము. అంగరంగ వైభవంగా గుడి కూడా కట్టుకున్నాం, కొత్త గుడి. ఆ గుడి సందర్భంగా పండుగ కూడా చాలా ఘనంగా చేయాలనుకున్నాం, చేస్తున్నాం కూడా. మొదటి పండుగ ఎప్పుడు చేసిర్రు? 2005లో 2005లో చేసిర్రు. పండుగ ఎన్ని ఏళ్ళు అవుతుంది? 21 సంవత్సరం అయింది. 21 సంవత్సరానికి మళ్ళీ పండుగ చేస్తున్నావు. మళ్ళీ ఎవరెవరికి చెప్పినావు? అందరికి చెప్పినాం. పటేల్కి పటేల్కి చెప్పినావు, పటవారికి చెప్పినావు, బామ్మడికి చెప్పినావు, అక్కలకి చెప్పినావు, చెల్లెళ్ళకి చెప్పినావు. అయి తప్పైనా పర్లేదు కానీ అందరికి బియ్యం పోస్తా అంటావు. అందరికి ఆడపిల్లలు ఉన్నారు, మేనగోడళ్ళకు అందరికి పోస్తున్నాం, పోసుకుంటున్నాం కూడా. మళ్ళీ ఎట్లా అవుతుంది ఇప్పుడు జాతర? చాలా బాగా అవుతుంది. మళ్ళీ ఎన్ని రోజులు చేస్తారు మొత్తం? ఇది మొత్తం 5 రోజులు అవుతుంది. అంటే గుడితో మొత్తం కలుపుకొని 11 రోజులు అవుతుంది మాకు. గుడి స్టార్టింగ్ ఇప్పుడు యాగాలు యజ్ఞాలు అని చేసుకుంటూ లాస్ట్ బీరప్ప పండుగ కంప్లీట్ కావడానికి 11 రోజులు అవుతుంది. మొత్తం 11 రోజులు అవుతుంది మొత్తం. ఇది బోనాలు, రేపు కళ్యాణం. నిన్నటి వరకు ఇది ధ్వజస్తంభము ప్రతిష్టాపన పూర్తి కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఈ రోజు రాత్రి జల్దీ చేసినాము. ఈ రోజు బోనాల కార్యక్రమం ఊరేగింపుగా. రేపు కళ్యాణం అంటావు? బీరప్ప కామరాజు కళ్యాణం. మళ్ళీ ఆటలు పోసేది తినబెట్టేది ఎప్పుడు ఉంటది? రేపు ఉంటుంది, సోమవారం నాడు. సోమవారం దేనిలాగా మైపోగా అదే పనిగా వచ్చిన సిట్టాలు కడుపు నింపాలి, నింపలంగా పంపించాలి, అంతే అంటావు. కుటుంబాల దాంట్లో పెద్ద పండుగ అంటే బీరప్ప పండుగనే. ఏం టెన్షన్ పడేది లేదంటావు? కాదు, లక్షలు ఎన్నైనా ఖర్చు పెట్టాలి, ఎంతమందికైనా బియ్యం పోయాలి, ఎంతమందికైనా తాపియాలి, తినిపియాలి. ఇన్నారులా ముచ్చట. మళ్ళీ బీరప్ప పండుగ అంటేనే కురుమల పండుగ. ఏదేమైనా కూడా ఆడవిళ్ళకు బియ్యం పోస్తాం, బావలకు కాలు మొక్తాం, వచ్చిన చుట్టాలకు అయితే ఎంత ఖర్చైనా పర్వాలేదు. కింది బాటలు వదిలి పెడితే పోయమ్మ కురుమలు ఇప్పుడు పెద్ద బాటలే తీస్తారు. మరి ఇంకొక పెద్ద మనిషిని కూడా అడుచుకుంటారు. ఒక పిల్లగాడేది జోరు రుమాలు వేసుకుని. ఏం పేరు తమ్మి నీ పేరు? వేణుమాధవ్. సినిమాలో యాక్టింగ్ చేస్తావు అయింది నువ్వు. ఎట్లా అనిపిస్తుంది నీకు ఇలా పండుగ? మంచిగా అనిపిస్తుంది. మరి చిన్నగా ఉన్నప్పుడు ఇంతకుముందు చేసిరా? నువ్వు లేవా? ఊరిని అవ్వా అంటే ఈ పిల్లగాడు పుట్టక ముందుకు చేసినట్టు పండుగ, ఇక పుట్టినాక తొలి పండుగ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు సంతోషంగా ఉంది. మరి ఎన్ని పైసలు వసూలు చేసినావు మీ అయ్య దగ్గర? ఏం ఇయ్యలే, వాళ్ళు బట్టలు ఇప్పించినట్టుండు. చిన్న వయసు కాబట్టి నీకు ఖర్చు ఏమి ఉండదు. పో మొత్తం మీద అయితే చాలా మంది చుట్టాలు అందరు నడుచుకుంటాం. మళ్ళీ పెద్ద వయసు. నమస్తే. ఏం పేరు నీ పేరు? ఆరే కట్కే నందీశ్వర్. ఎట్లున్నావు? చెప్పాలా మీ ఊర్లో పండుగ అవుతుంది, పండుగ గురించి ముచ్చట్లు. చాలా సంతోషం అన్న. ఇన్ని రోజులు పండుగ ఏంటంటే చెప్తే
చాలా ఆనందం. వాళ్ళకే కాదు, ఊరు మొత్తం పండుగనే. ఈ జాతి ఆ జాతి అని కాదు, అన్ని జాతులకు ఇది పండుగనే. ప్రత్యేకంగా అనుకుంటారు. వాళ్ళకు కూడా పాటుగా మాకు కూడా ఎంతో కట్టరు. వాళ్ళ రూపాయి ఖర్చు అయిందంటే చెప్తే మాకు ఒక చారణ కన్నా ఖర్చు అవుతుంది. మొత్తం మీద అయితే సంబరంగా ఉందంటావు. చాలా బాగుంది. ఈ కులం ఆ కులం కాదు, అందరం కలిసి చేసుకుంటున్నాం అంటావు. అందరం కలిసి చేసుకుంటాం. అందరికీ సంతోషం. వాళ్ళకి చుట్టాలు వచ్చినట్టు మాకు చుట్టాలు వస్తారు. వాళ్ళకు రూపాయి ఖర్చు అయితే మాకు చారణ ఖర్చు అవుతుంది. మేము కూడా వచ్చిన వాళ్ళకి తినిపిస్తాం, తాపిస్తాం, ఖుషి చేసి పంపిస్తాం. అన్న ముచ్చటైతే ముద్ద చెప్పిండు. కాదు కుర్మల పండుగ ఏం కాదు, అన్ని కులాలు చేసుకుంటారు. రూపాయి ఖర్చు పెడతాం, మేము చారణ ఖర్చు పెడుతున్నాము, అందరం కలిసి పండుగ చేసుకుంటున్నాం అని చెప్పేసి 2 ముచ్చట్లు చెప్పిండు. ఇంకోటన్నా ఆటలు కోసేది. అప్పుడు ఆటలు కోసేటప్పుడు మేము తోలేప్పుడు గుడికి మేము ఎంతో సహకరించేది. ఎందుకంటే అప్పుడు తోలేరెడ్డి బాగుండేది. మా కట్టుకునేది బాగా ఉండేది. ఎందుకంటే నిమ్మకాయల ఖర్చు, గుంబడికాయల ఖర్చు, బండారు ఖర్చు మా కట్టుకుల మీదనే వేసేది. ఇప్పుడైతే కట్టు ఈ ఆటలేదు, తోళ్ళు రేట్లు లేవు, తోళ్ళు పడేస్తున్నాము. మాకు తోసిన కాడికి మేము గుడికి ఇచ్చినాము. ఏం పేరు నీ పేరు? ఏం పేరే? నా పేరు మల్లేష్ అంటారు. మల్లేష్, ఎట్లున్నావు? బాగున్నా. ఏం చేస్తుంటావు ఇంతకు? నేను బాయికాడ వ్యవసాయం చేసుకుంటా. బాయికాడ వ్యవసాయం చేస్తున్నావు, రైట్. మొత్తం మీద ఎట్లా నడుస్తుంది వ్యవసాయం? చాలా బాగా నడుస్తుంది. చెప్పాలి, మీ ఊర్లో బీరప్ప పండుగ అవుతుంది, మరి ఎట్లా చేద్దాం అనుకుంటావు, ఏమేం చేద్దాం అనుకుంటున్నావు? బీరప్ప పండుగ అయితే ఇప్పుడు చాలా బాగుంది. దేవుడి దేవలు అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ బీరప్ప రామరాజు ఆశీస్సులతోటి అక్క మక్కాలి అమ్మవారితోటి చాలా బాగుంది. పబ్లిక్ మాత్రం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ కూడా రావడానికి జనాలు బాగున్నారు. ఇక ఊళ్ళోకి వెళ్ళి బొడ్రాయి కాడికి వెళ్ళి జర్ర ముంగట్టుకు వచ్చిన పబ్లిక్ అయితే బాగానే ఊరి లేమూరు అంటేనే పబ్లిక్. మరి ఏ పండుగ చేసినా జోరుదారు తినమారు ఉంటుంది. మరి చాలా మంది అన్నలు అడుచుకుంటా. అన్న నమస్తేనే, ఏం పేరు అన్న? బాలయ్య మహేశ్వరం. ఓ బాలయ్య, పోల్కం బాలయ్య మహేశ్వరంలో జోరుదారు తిని మరి బీరప్ప పండుగ చేసిండు. వాళ్ళ ఊర్లో అయిపోయింది, ఉన్నతుంకాలు కథం చేసిండు, వచ్చిండు మళ్ళీ ఎవరింటికి? బావింటికి. చెప్పాలి, మరి ఎట్లా అనిపిస్తుంది ఇలా పండుగకు వచ్చినావు? మంచిగా ఉంది. ముందుగా కుర్మ కులదైవానికి శనార్థులు మా వయసులో నిలమన పోయిన ఆదివారం నాడు చేసినాము. పండుగ రోజు మా బావ ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు. ఈ పండుగ కోసం వచ్చిన ఇక శ్రీ శ్రీ బీరప్ప స్వామి కళ్యాణం రేపు జరుగుతుంది. ఈ రోజు బోనాలు ఊరేగింపు ఉన్నది. జనాలంతా మంచిగా సంతోషంతో అందరూ వచ్చారు. అందరూ చూసి మాకు సంతోషం. సో మొత్తం మీద అయితే నిన్న మన మా ఊర్లో అయింది, బావోళ్ళ ఊరు కాడ అయింది, జర అడుచుకుందామని వచ్చిండు. నమస్తే పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావు? ఏం చేస్తుంటావు? చెప్పాల మళ్ళీ మీ ఊర్లో బీరప్ప పండుగ అవుతుంది, నువ్వు విట్టినప్పుడు ఇంత ముందుకి ఎప్పుడన్నా అయిందా? ఇదే మొదటిసారా? దాదాపు 9వ క్లాస్ ఉన్నప్పుడు అయింది పండుగ. దాదాపు 21 సంవత్సరం అవుతుంది. 21 సంవత్సరాలు. చాలా చాలా గ్రాండ్ చేస్తున్నాము. అన్ని కలగలుసుకొని చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఎట్లా అనిపిస్తుంది పండుగ చేస్తుంటే? మంచిగా చేస్తున్నాము. ఊరంతా వైభవంగా ఉంది, చాలా బాగుంది. సో మొత్తం మీద అందరు కలిసికట్టు ఉండి జోరుదారు తీర్మానం చేస్తా ఉంటావు. రావుతాయి మొత్తం. రైట్, ఈయనైతే ముచ్చట మంచిగా చెప్పి పెదమని నడుచుకుని. పెదమని నమస్తేనే, ఏం పేరు నీ పేరు? నా పేరు ఒగ్గు మల్లేష్. ఒగ్గు మల్లేష్, కళాకారుడు పెద్దగొల్ల, లేమూరు గ్రామానికి. చెప్పాలి మళ్ళీ మీ ఊర్లో బీరప్ప పండుగ అవుతుంది, మరి ఎట్లా అవుతుంది, ఏమేమవుతుంది, పండుగ గురించి ముచ్చట్లు చెప్పమంటే ఏం చెప్తావు? పండుగ మా ఊళ్ళో బ్రహ్మాండంగా అవుతున్నది. 22 ఏళ్ళ బీరప్ప పండుగ ఊరంతా గ్రామ ప్రజలంతా కలిసి మంచిగా గుడి కట్టారు. రంగరంగ వైభవంగా శ్రీ అజ్ఞానపడి బ్రహ్మాండ కళ్యాణం చేద్దామని చెప్పి ఊరంతా కట్టి రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తున్నారు. మరి ఇక్కడ బీరప్ప పండుగ అవుతుంది కదా, మళ్ళీ ఏ ఊరికి పోయినా నువ్వు ఇక్కడ పండుగ చేస్తావు, కథ చెప్తావు. మళ్ళీ ఇలా ఈ ఊర్లో మరి పండుగ అవుతుంది కదా, నీకు ఇక్కడ పాలేమని ఉంటుందా? ఎందుకు పాలే ఉంటుంది, చేసినా ఉంటుంది, చేయకుండా ఉంటుంది. ఊరిని ఏం చేసినా పాలే అంటావు, చేయకున్నా పాలే అంటావు. ఇంటికాడ కూర్చున్నా చిన్నప్పటి నుంచి ఊర్లో ఏ కార్యమైనా నువ్వే ఉంటావు, ఎవరింటికినా నువ్వే ఉంటావు, ఏ శుభకార్యం చేసినా నువ్వే చేస్తావు. ఊరు మొత్తం లగ్గాలు చేసినావు. అవునే, మళ్ళీ ఇప్పుడు ఉన్న రోజులు నువ్వు చేస్తున్నావు పండుగలు. మళ్ళీ తుసుక్కున మళ్ళీ నువ్వు ఎటైనా పోతే మళ్ళీ ఎవరు చేస్తారే పండుగలు? అంటే జాతర పోతారా? పోతే జాతర ఇటుకుపోతే పిల్లలకు నేర్పినావా పండుగలు? మరి ఇప్పుడు చాలా మంది పిల్లలు అయితే ఫేస్బుక్ లు, స్టేటస్ లు, పాస్బుక్ లు అని తిరుగుతారు, కానీ ఒక్కరు డోలు కొడతలేరు. వాళ్ళకి ఏం చెప్తావే? ఏం చెప్తాం, వాళ్ళు కొట్టినప్పుడు కొడతారేమో. మరి ఇప్పుడైతే కొడుతున్నారు కానీ ఫోన్లలో అయితే పెడతలేరు. వాళ్ళు కొడుతున్నారంటావు. చదువుతో పాటు ఒగ్గు పండుగ నేర్చుకోవాలంటావు. నేర్చుకుంటున్నారు. డోలు నేర్వాలి,
అవును. తాళం నేర్వాలి, మన కళాకారులు కథ ఎప్పుడు కూడా నేర్వాలంటావు. కథ బ్రహ్మాండంగా చెప్పలేరు వారి ఆ. కథ చెప్పిన ఒక కళాకారుడు అంటాడు. మొత్తం మీద మళ్ళీ టీవీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తావు నీ తరపు నుంచి? అందరు రంగరంగ వైభవంగా కళ్యాణం చూడాలి. రేపు బ్రహ్మాది వీరప్ప స్వామి ఉమ్, అందరూ చూడాలని చెప్తుండేను. ఉమ్. మరి మీ ఊరికి గొంగడి సీన వచ్చి రెండు ముచ్చట్లు అడుచుకుని నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓ మంచిగా అనిపిస్తుంది మా ఊరు. ఆ, ఓ ఈ టీవీ ఛానల్ పోతాయి మా ఊరు తెలిసిపోతాయి మాది. ఊరు తెలుస్తుంది అంటావు. తెలుస్తుంది మాది. ఆ, ప్రేమసు వాయమ్మో, ఎల్లమ్మ కాయకు రావాను అంతేనా? మరి అంతా తెలిసిపోతుంది. ఆ 11 ఏళ్ల కింది సంది రాయిరాలలో ఉన్న సూరగుట్ట ఎల్లమ్మ కాడికి వెళ్ళే సురు చేసిన. ఎందుకంటే మనుషులు ఉన్నా లేకున్నా టీవీలో ఇప్పుడైతే యూట్యూబ్ లో పెడుతురు కదా, గట్టనే గీ జాతర కూడా పెడతా. రావి పెద్ద మనిషి నమస్తే. ఏం పేరు నీ పేరు? మల్లేష్ అంటారు. ఎట్లున్నావు? బాగానే ఉన్నా. సర్పంచ్ అంటే నువ్వేనా? ఓ, ఏముంది సీకర్ సర్పంచ్ అంటే నువ్వు సీకర్లోనే చేస్తావా సర్పంచ్? అప్పుడు చేసిన ఆ, అప్పుడు చేసి ఇప్పుడు అట్లే అంటారు వాళ్ళు. ఇప్పుడు అట్లనే అంటారు. ప్రేమతోటి పిలుస్తారంటావు, ప్రేమతోటి పిలుస్తారంటావు. మా ప్రేమతోటి తెలుసుకుంటాం. ప్రేమతోటి పిలుస్తారు. ఆ, చెప్పాలా మీ ఊర్లో బీరప్ప పండుగ అయితే మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, ఆ, చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మరి ఎవరెవరు చుట్టాలకు చెప్పినావా? ఆ? మస్తు లక్షలు అయిపోతున్నాయి. లక్షలన్నీ అయిపోతున్నాయి అంటావు. మరి అయిపోవద్దా? మరి సంపాదించినవి మస్తుగా ఉన్నాయి కదా. పెడతారు అని చెప్పేసి ఆశపడ్డాము. ఆ. అమ్మమ్మలు మైకు పట్టుకొని తిరుగుతున్నారు, ఏం పెడతలేరు. పోయినావా మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? పోయినా, చెప్పినా. అడిగినావా నువ్వు? అడిగినా కూడా ఏ సట్టు ఎట్టుది మరి ఇక. నన్ను కొడతా. ఆ, అబద్ధాలు ఆడొద్దు. ఆ, నేను మొత్తం ఎప్పుడన్నా పేరు చెప్పినా బాగానే ఉంది, మంచిగా ఉంది. వీరప్ప పండుగ మంచిగా నడుస్తుంది, రంగారంగ వైభవంగా నడుస్తుంది. మరి గ్రామస్తులందరూ సహకారం ఎట్లుంది? చాలా బాగుంది. ఎక్కడ పోయినా ఎవరేం కాల్ చేయలేదు. ఎప్పుడు కూడా వీరప్ప కూడా ఎప్పుడు కూడా ఇంత తొందరగా ఎవరు కూడా కాలేదు, ఏ ఊర్లో కూడా కాలేదు. మా దగ్గర 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. 2 సంవత్సరాలు పూర్తి చేసుకురు. ఒక్క 1,48 లక్షలతో గంభీరంగా రంగారంగ వైభవంగా గుడి కట్టుకున్నాము. చాలా పెద్ద ఉంది, చాలా విశాలంగా ఉంది. ఎక్కడ పోయినా కూడా మాకు ఎవరు కూడా క్యాన్సిల్ చేయలేదు. ప్రతి ఒక్కరు ఇచ్చిన దాతలు దాంట్లో ఒక 10% ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు పోయిన కన్నా క్యాన్సిల్ చేయలేదు. మాకు మొత్తం మీద ఏడుకోయినా చేయి కాదనుకుంటా అందరు సహకారం చేసిరంటావు. సహకరించారు, పిల్లలు చిన్నలంతా ప్రతి ఒక్కరు అందరు సహకరించి చాలా బాగుంది. అమ్మవారు కూడా అట్లనే నేర్చుకున్నారు. మాకు నిన్న గద స్తంభం కూడా ఎక్కడ చూసినా చాలా ఇబ్బంది పెడతాదంట. 9 నిమిషాల్లో 9 నిమిషాలలో మంచి ఆల్రెడీ మంచి చూద్దామంటే ఎంత చక్కగా ఉందో అంత మంచిగా అనిపిస్తుంది. రైట్. మొత్తం మీద అయితే అన్న అయితే ముచ్చట మంచిగా చెప్పిండు. మొత్తం మీద 1,70,00,000 అయితే మేము గుడి కట్టుకున్నాం. మా గుడి నిర్మాణానికి అయితే చాలా మంది సహాయ సహకారాలు చేసారు. సహాయ సహకారాలు చేసిన వాళ్ళందరికీ కూడా చేతులెత్తి శరార్థి తెలియజేస్తున్నాం అని చెప్పేసి ఈ అన్న అయితే చెప్పిండు. మరి ఇక్కడ కూడా చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు నడుచుకుంటా. పేరు రాములు. ఎట్లున్నావు? మరి గూడెం మేము అవరమేగూడెం అగర్మియాగూడెం. గిడికి ఎందుకు వచ్చినవే? చూస్తానికి వచ్చినావు. ఎవరు రీడా? ఎవరు లేరు. ఎవరు లేకుండా చూడనీక రావాలి. పండుగ అవుతుంది అంటేనే ఇక ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. గుడికాడికి పోవచ్చు, దేవుని మొక్కొచ్చు. ప్రేమతో ఉన్న వాళ్ళు విడిస్తే బూత్కాడు మెతుకులు తినాలి, లేదంటే రోడ్డు పట్టి మస్తు ప్రసాదం పెట్టి తీసుకొని పోవాలి. అంతేనా? రైట్ రైట్. ఇంకొక పెద్ద మనిషి వచ్చిన 2 ముచ్చట్లు నడుచుకుంటే పెద్ద మనిషి నమస్తేనే. ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావే? చెప్పాలా మీ ఊర్లో ఇలా మరి జాతర అవుతుంది. ఏం జాతరనే ఇది? వీరప్ప పండుగ. ఎన్నేళ్ల తర్వాత చేస్తున్నారు ఈ పండుగ? 21 సంవత్సరం తక్కువ. మరి ఇంతకు ముందుకు మధ్యలో ఎందుకు చేయాలి? 5 ఏళ్ళకి చేస్తారు, 10 ఏళ్ళకి చేస్తారు కానీ ఐక్యమత్యం లేక కాలేదు. మొత్తం మీద 21 సంవత్సరాల తర్వాత గుడి మంచిగా కట్టుకొని ఇలా పండుగ చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది మాకు. ఏం చెప్తావు పండుగ గురించి 2 ముచ్చట్లు చెప్పమంటే? నేను ఏం చెప్పలేను, నాతో ఏం చెప్పా. మరి ఇచ్చినావా చుట్టాలందరినీ? మరి పిల్లలకు బియ్యం పోయినాక పైకేం ఇచ్చినావా? కడస పెద్దగానే ఉన్నట్టుంది. పెద్దగానే ఉంది. ఏం చెప్పేటట్లేదు, ఉన్న నోట్లన్నీ అయిపోతున్నాయి. పెద్ద మనిషి నమస్తేనే. ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావు? మొత్తం చంద్రబాబు దోస్తు అయింది, పచ్చాంగి వేసినావు. ఎట్లా అనిపిస్తుంది? పండుగ అవుతుంది. ఏం పని చేస్తుండే అప్పట్లో? ఇప్పుడు తినివంతున్నావు. ఏ అప్పట్లో గట్టిగా పని చేసినట్టు ఇప్పుడు కూడా గట్టిగా ఉన్నావు. వస్తావా నా ఎంబడి మాల? వస్తావా? ఓయమ్మో ఎంకకు ముందుకు ఏం చేస్తలేడు, ఓనిక రెడీ అంటాడు. మరి ఎట్లా అనిపిస్తుంది? పండుగ చేస్తారు కదా, మంచిగా అనిపిస్తుంది. రేపు కళ్యాణం అయిపోయిందంటే గుంజుడే.
పండ్లు గట్టిగా ఉన్నాయా? ఆ పనులు ఉసిపోయి మీద కడక్కడ కనిపిస్తున్నాయి కదా మరి. పండ్లు గట్టిగానే ఉన్నాయి, జర ఇంకా పోయినాయి నవ్వలేదు కానీ మొత్తం మీద అయితే ధూమ్ ధామ్ ఉంటుంది అంటుండు. రైట్ మనిషి, ఏం పేరు నీ పేరు? నా పేరు పరమేశ్వర. పరమేశ్, ఎట్లున్నావు? కుమ్మరోళ్ళు ఏం చేస్తుంటావే? కుండలు చేస్తావు. ఇంకా ఇంటికాడ ఉన్నదా బట్టి? కాలుస్తున్నావా? అంటే ఊళ్ళోనే ఉంటావా, పట్నం తీసుకోపోతావా? మరి మీ ఊర్లో పండుగ అవుతుంది కదా, మనకి ఎట్లా అనిపిస్తుంది? సూపర్ చేస్తారు. మరి కుమ్మరోళ్ళ తరఫు నుంచి మన బీరప్ప పండుగ ఏమేమి ఇచ్చినావు? కుండలు ఇచ్చినావు. ఎన్ని కుండలు పడతావు నీ తరఫు నుంచి ఇచ్చినావు? మరి కట్నం ఏంటి ఇచ్చిరే? మంచిగానే ఇచ్చిరంటావు. సూపర్ ఇచ్చిరంటావు. మొత్తం మీద ఆనందంగా ఉంది. ఈ సీనాన్ని అందరిని అడుగుతుండు కానీ నన్ను అడుగుతలేడు, ఎట్లా అడగడం అని చూస్తా అని చెప్పేసి మొత్తం మీద రెడీగా ఉండు. తమ్ముడు నమస్తే, ఏం పేరు నీ పేరు? ఏమంత్, ఎట్లున్నావు? ఏంది మరి ఏమో గుజం మీద ఏమో వేసినావు, ఏంది అది? గొంగడా? ఇది గొంగడ అంటారు, దాన్ని ఏమంటారు? రుమాలు అంటారు. ఎందుకు వేసుకున్నావు? బీరప్ప పండుగ ఉందని ఇట్లా వేసుకోవాలని ఎవరు చెప్పిర్రు? మేమే వేసుకున్నాం, కుర్మోళ్ళం కాబట్టి మా కులం గుర్తు అంటావు. మన నెచ్చికేమో పెట్టుకున్నావు, ఏందది? బండారి. ఓయమ్మో, ఎవరు పెట్టిర్రు? ఒగ్గోళ్ళు పెట్టిర్రు. పండుగ అవుతుందిగా, ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తావు బీరప్ప పండుగ గురించి? మంచిగానే అవుతుంది. మరి నువ్వు ఏమేం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయవా? ఏం చేయవు, చూస్తావు. పండుగ ఎట్లా అవుతుందో చూసి మళ్ళీ వచ్చే పండుగ కల్లా 4 పైకం రెడీ చేసుకుంటా అంటావు. ఏం పేరు నీ పేరు? ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తావు పండుగ గురించి? మంచిగానే అవుతుంది, చూడాలి, ఎంజాయ్ చేయాలంటావు. రైట్. ఇక అప్పటి సంధి ఎన్నుకులాడుతున్నావు. ఊర్లోకి ఎంట్రీ కాగానే చూస్తే యాడు సబితా ఇంద్ర రెడ్డికి, ఇక్కడనేమో మేఘనాథ్ రెడ్డి. పోస్టర్లు అయితే జోరుదారు చేసిండు, ఎందుకంటే ఊళ్ళ పండుగ కదా. మరి ఇప్పుడు సర్పంచ్ సభ్యులు 2 ముచ్చట్లు ఆడుకుంటా. నమస్తే పెద్ద మనిషి, ఎట్లున్నావు? చెప్పాలా మళ్ళీ మీ ఊర్లో జోరుదార్ తీన్ మార్ బీరప్ప పండుగ అవుతుంది. పండుగ గురించి చెప్పమంటే ఏం చెప్తావు, ఎట్లా చెప్తావు? మరి నీ తరఫు నుంచి ఎట్లా సపోర్ట్ ఉంది? రేపు ఎవరెవరు వస్తారు, ఎవరెవరిని పిలిచినావు, మొత్తం ఏమేం చేద్దాం అనుకుంటూ 2 ముచ్చటాలే ఎప్పిగా. తప్పకుండా మా వీరప్ప స్వామి దయ వల్ల గ్రామం మంచి అభివృద్ధిలో ఉంది. వీరప్ప స్వామి గుడి కూడా చాలా మంది పెద్దలు అందరి సహకారాలు చాలా పెద్ద ఎత్తున లభించాయి. స్టార్టింగ్ నుంచి దాదాపు 1.5 year నుంచి కూడా చాలా మంది మా గ్రామస్తులు వీరప్ప గుడి నుంచి ప్రాజెక్టులో కృషి చేశారు. మా వరకు కూడా మేము, మా కంపెనీ అనుకోండి, మా పర్సన్ అనుకోండి, మేడం గారు కూడా దానికి మంచి మొత్తంలోనే కూడా డబ్బులు సహకరించారు. పూజా విధానాలు మాత్రం అందరి వేపులు అందరినీ మనకు ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి అందరినీ కూడా పిలవడం జరిగింది. తప్పకుండా హాజరైతామన్నారు. దాదాపు ఈ రోజు నుంచి కూడా కార్యక్రమం పొద్దు నుంచి కూడా అంగంగా వైభవంగా జరుగుతుంది. రేపు పొద్దున కూడా బలి కార్యక్రమం, అంటే మన కళ్యాణం కాడి నుంచి కూడా బలి కార్యక్రమం వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారు. దాదాపు 70,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా హాజరయ్యే పరిస్థితి గ్రామంలో ఉంది. ఎందుకంటే లేమూరు గ్రామం అనేది కన్పూర్ మండలంలో మేజర్ విలేజ్, మేజర్ రెవెన్యూ విలేజ్ కనుక మంచి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నటువంటి గ్రామం అది. మాకు ఆ దేవుని సహకారంలో బాగా ఉన్నవి. మా ఊర్లో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు కూడా చాలా పెద్ద ఎత్తులో ఉన్నాయి. అందరి ప్రజల సహకారం మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. అందరి దయ వల్ల కూడా ముందుకెళ్తాం, సహకరిస్తాం. గతంలో జరిగినటువంటి బీరప్ప పండుగ అప్పుడు నువ్వు ఇంతకు ఊళ్ళు ఉన్నావో లేవో నాకు మాత్రం తెలియదు. అప్పట్లో ఎలక్షన్లలో ఉన్నావో లేవో నాకు తెలియదు, వార్డు మెంబర్ అయినవో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం సర్పంచ్ అంటే ఊరికి పెద్ద మనిషి నువ్వే. మరి ఇప్పుడు నీ ఆధ్వర్యంలో అవుతుంది పండుగ, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే ఆ దేవుడు నాకు కూడా అందరి సహకారంతో నీ అదృష్టం కల్పించని కోరుకుంటున్నా. గతంలో 20 ఏళ్ల కింద బీరప్ప పండుగ అయినా కూడా నేను లైవ్ గా కూడా పార్టిసిపేట్ చేసిన ఆ అనుభవం కూడా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రాజకీయాల్లో ఉన్నా, ఓడినా నెగ్గినా అదే రాజకీయాల్లో అదే ప్రజాసేవలో ఉంటూ ముందుకెళ్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ అందరి పెద్దల సహకారాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందరి సహకారం పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది గుడి గోపురాలకు అంటే చందారూపంలో అన్ని రూపంలో ఉపయోగపడుతున్నారు. మాకు మా మేడం గారు ఉన్నారు కనుక దాదాపు 20 ఏళ్లలో కూడా మంచి అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాం. ఏ రకంగా చూసుకున్నా కానీ మీ మేడం గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు ఉన్నప్పుడు కానీ 2009 నుంచి మేడం మెంబర్ ఉంటూ 2009 నుంచి ఇప్పటి వరకు కూడా మేడం మాకు కావాల్సిన నిధులు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళింది. ఎందుకంటే ఈరోజు ఏమన్నా ఉండొచ్చు కానీ ఈరోజు మాకు ఆ అభివృద్ధి మాకు ముందుకు తీసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో కూడా అదే అభివృద్ధి ముందుకు తీసుకెళ్తానని చెప్పగలుగుతున్నాం. కుర్మల గురించి చెప్పమంటే ఒక ముచ్చట ఏం చెప్తావు? మామూలు అనుకోండి, అందరూ ఎలాంటి అది లేకుండా అందరం
అందరం కలిసిమెలిసి ఉండాలి. మంచి సహాయ సహకారాలు నా వెన్నంటూ ఉండి, నా బుద్ధమండి ఉండి, నా తోడుండి ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళే వీళ్ళు. మా అన్నలు అనుకోండి, మా పెద్దలు అనుకోండి, కాకలు అనుకోండి, అన్ని వరుసలతో ఉన్నటువంటి మంచి రిలేషన్ ఉన్నటువంటి నన్ను ముందుకు ఈ రోజు కూడా సర్పంచ్కి నాకు అఖండ మెజార్టీని ఇవ్వడానికి కూడా నా ఎంబడుండి, మేము ఉన్నాం తమ్ముడు, నీకు అన్నింటిలో సహకారం ఉంటామని చెప్పి ముందుండి తీసుకెళ్లి నన్ను ఈ రోజు ఈ స్థాయిలో ఉండి ఈ బీరప్పన్న కూడా అదే విధంగా అదే దేవుని దయ వల్ల కూడా అదే విధంగా మెజార్టీతో గెలిచిన అదే విధంగా కూడా ఈ రోజు కూడా నేను బీరప్పన్నకు నా వంతుగా ఎంత కృషి చేయాలో అంత ముందుండి సహకరిస్తుంది. సో ఏదేమైనా కానీ బీరప్ప పండుగ షురు అయిన నుంచి ఆఖరి దాకా దగ్గరుండి జరిపిస్తా అంటావు. ఎలాంటి చిన్న ఆటకం వచ్చినా దగ్గర వచ్చి చూసుకుంటా అంటావు. 100%. ఏ మాత్రం ఇబ్బంది రాని అని అంటావు. మరి ఇలా మీ ఊరికి గొంగడి సీనాన్ని వచ్చి కవరేజ్ చేస్తుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా మంచిగుంది. ఎందుకంటే మీరు వచ్చి 2 గంటలు అయితే అంటున్నారు, కానీ నేను కూడా ఊర్లో ఉన్నా. నాకు తెలియదు ఇప్పుడే మా మలేజాన్ వచ్చి అన్న వచ్చిందంటే సరే ఏమంటే ఇంకా ఉందంటే కలుద్దామని వచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ట్రైన్ లేదు, చాలా బాగుంది. రైట్. మొత్తం మీద అయితే ఎలక్షన్స్ అప్పుడు అయితే 2 ముచ్చట్లు నడుచుకొని పోయినా, మళ్ళీ ఇలా పండుగ సందర్భంగా మళ్ళీ ఒకసారి మా సర్పంచ్ సాబ్ నడుచుకున్నా. ఏదేమైనా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేసుడే, మళ్ళీ వచ్చేతాప కూడా ఎంత పెద్ద ఎలక్షన్లు వచ్చినా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటా. ఘటనకి జరగబోయే బీరప్ప పండుగ అయితే దగ్గరుండి మరి సహాయ సహకారాలు అందించి ఈ పండుగని ఘనంగా పూర్తి చేపిస్తా అని చెప్పేసి 2 ముచ్చట్లు చెప్పిండు మన ఊరి సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి అన్న. ఎంకలాడంగా పెదమాచి దొరికిండు, నడుచుకుంటాం. మరి ఏం చేస్తుండు, ఎట్లా చేస్తుండు, ఏదేమైనా పండుగ శురువైన సంది ఇప్పటిదాకా అయితే మొత్తము మస్తు కష్టపడుతున్నా. అన్న నమస్తేనే, ఏం పేరు అన్న? గజాడి మహేష్ కుమార్. బ్యానర్లు అయితే జోడుదారు తీన్మార్ వేసినావు. చెప్పాలి మరి బీరప్ప పండుగ చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఏమేం చేస్తున్నావు, ఒక 2 ముచ్చట్లు చెప్పాలి. ఇక సహకారంతో అయిపోయింది. ఈరోజు పండుగ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు సహకరిస్తుంది, దేవుడు కూడా సహకరిస్తున్నాం. అందరినీ సంతోషం. పండుగ ద్వారా ప్రజలందరికీ మంచిగా ఉండాలి, సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకొని ఇక్కడి నుంచి కంపల్సరీగా ప్రతి 5 సంవత్సరాల కోసం ఇలాగే కోరుకుంటున్నాం. అన్న నమస్తే, ఏం పేరు అన్న? ఎట్లున్నవే? గ్రామానికి ఉప సర్పంచ్. నీ దగ్గర కూడా ఇప్పటి సందిగా ఫోన్ల మీద ఫోన్లు కొట్టాల్సిందే. చెప్పాలి మరి మీ ఊర్లో పండుగ అవుతుంది, ఏం చెప్తారు 2 ముచ్చట్లు? ఈ రోజు మా లేమూరు గ్రామంలో మా కుల బాంధవుల తరఫున మా లేమూరు గ్రామంలో 145 కుటుంబాలు ఉంటాయి. మా ఊరి గ్రామంలో మేము గత 21 సంవత్సరాల కింద బీరప్ప పండుగ జరిగింది. అప్పటి నుంచి 21 సంవత్సరాల దాకా పండుగ జరగలేదు. మా పెద్దల సహకారము, మా కుల బాంధవుల సహకారము, మా ఊరి పెద్దల సహకారంతో అందరం కలిసి విరాళాలు సమకూర్చుకొని గ్రాండ్గా మా కందుకూరు మండలంలోనే కాదు, ఒక 5-6 మండలాల లేని గుడి మా లేమూరు గ్రామంలో నిర్మించుకున్నాము. అది శుభ పరిణామము. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి. 6వ తారీఖు నుంచి మొదలు మా ఊరి గ్రామంలో పండుగ. 6వ తారీఖు నుంచి విగ్రహ ప్రతిష్టాపనలు, హోమాలు, యాగాలు అన్ని పూర్తి చేసుకొని ఈ రోజు సండే బోనాల కార్యక్రమం ముగింపు అవుతుంది. రేపు సోమవారం రోజున పని కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా సహకారంతో ముందుకెళ్తామని, ఇలాగే ముందు కూడా మా గ్రామం తరఫున, మా ఊరి తరఫున, మా పెద్దల సహకారంతో చాలా గ్రాండ్ గా మళ్ళీ 5 ఏళ్ళకోసారి మా పెద్దలు సహకరిస్తే పండుగ జరుపుకుంటామని. లేమూరు గ్రామానికి డిప్యూటీ సర్పంచ్ అయిన మన నీ తరపు నుంచి మన సహాయ సహకారాలు ఎట్లుండబోతున్నాయి? మా సాయశక్తులు కూడా మా సహకారం ఉంటది. మా గ్రామ తరఫున మా లేమూరు గ్రామ సర్పంచ్ ఎలక మేఘనాథ్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో మా గ్రామం అంతా సుభిక్షంతో మేమంతా వార్డు మెంబర్లం కానీ మేము కానీ అందరం ఆయనకు సహకరిస్తాము. మా ఊరికి ఏది ఉన్నా కూడా మండల నెంబర్ 1 విలేజ్ గా మేము ఉన్నది మా ఊరు లేమూరు గ్రామం. మొత్తం మీద సర్పంచ్ ఇంకా మేమంటావు. అవును, పెద్ద మనిషిగా ముంగట పోతాడు, మేము వెంక పోతాం. ఇంకేంది ముంగట ఇంకా మంచి అభివృద్ధి చేస్తుడే, ప్రజలకు దగ్గర కావడే అంటావు. కంపల్సరీ ఏదో కంపల్సరీ కొనసాగుతుంది. చిన్న ముచ్చట్లు నడుచుకుంటా. అన్న నమస్తేనే, ఏం పేరు అన్న? జనార్దన్ అన్న. ఎగిరి సత్తన్న. సత్తన్న ఎట్లున్నది? అవునే సత్తన్న, ఇంతకు తప్పట్లో చూసినట్టు అయితే టీడీపీ కారుకు మొత్తం పచ్చ కలర్ వేసుకొని తిరిగేది నువ్వే కదా. ఇప్పుడు ఇంతకు ఏ పార్టీలు ఉన్నవే? బీజేపీ
పార్టీలు చెప్పాలి. మన లేబర్ లో బీరప్ప పండుగ అవుతుంది. కురుమ కులంలోనే పెద్ద పండుగ కదా. పండుగ గురించి చెప్పమంటే ఒక 2 ముచ్చట్లు ఏం చెప్తావే? నేను ఒకటే చెప్తా, పార్టీలు మనం పుట్టి పెరిగి మన దేశానికి వచ్చినాక పార్టీలు మనల్ని గుర్తిస్తాయి. కానీ మనం కులం వల్ల అంతా కూడా ఏ పార్టీలు ఉన్నా కానీ కులం కోసం పనిచేయాలి. కులంతో ముఖ్యంగా గుణంతో ముఖ్యం అందరినీ కూడా అన్ని కులాలను కలుపుకోకూడదు. మనము చాలా రోజులకు ఒకసారి పండుగ వస్తుంది కాబట్టి ఈ పండుగను ఎలాంటి కొట్టాటలు అవన్నీ లేకుండా వచ్చిన వాళ్ళని గౌరవించమని ధైర్యపడి చెప్తా ఉంటాం. ఎవరు వచ్చినా కానీ అందరినీ గౌరవించాలి. పండుగ అనేది మంచిగా చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ కూడా లేని విధంగా ఏదైనా మార్గాలి వీరప్ప సూరమ్మ చూసినా కానీ ఈ ఊర్లో ప్రత్యేకంగా చండేశ్వరుని కూడా పెట్టిండు. చాలా కుటుంబాలకు ఒకటే గోత్రం ఉంటుంది, అందరికీ వేరే వేరే గోత్రాలు ఉంటాయి. ఆ గోత్రాన్ని కూడా ఈ కందుకూరు మండలం లేకుండా పెట్టినందుకు నేను మనస్ఫూర్తిగా ఈ లేబర్ కులానికి విరపేసి నమస్కారాలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా మైత్రంలో కూడా మొన్న పోతే మా బాలన్న ఆధ్వర్యంలో అక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా చేసిండు. ఒకరి నుంచి ఒకరు ఆధారంగా తీసుకొని ముందుకు పోవాలి. ఖచ్చితంగా ఏ పండుగ చేసినా కానీ ముఖ్యంగా గురుమేటి శ్రీను అనే అతను బాగా హైలైట్ చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. ఆయనకు అందరూ మా మండల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా కూడా ముందుకు ఇట్లాంటి ప్రోగ్రాంలకు మనం అందరం కూడా సహకరించాలి. మనం ఎవరైనా వచ్చిన అతిథులను గౌరవించడం నేర్చుకోవాలి మొట్టమొదట. కాబట్టి ఈ పండుగ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఒకవేళ తొర్రూరులో కూడా పండుగ, ఒకవేళ ఆడ కూడా పండుగ లేకపోతే ఈ లేబర్ అనేది మొత్తం మీద కొనిగా వీలు ఉండకపోతుంది. కాబట్టి ఏదేమైనా వచ్చిన కుల బంధువులందరికీ ప్రత్యేకంగా అందరికీ ఈ గ్రామానికి వచ్చిన అందరూ కూడా పేరు పైన తెలియజేసుకుంటూ విధంగా డిఎస్పీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకంటూ ఒకరు ఉంటే ఏడిపోయినా కానీ పెద్దలు అనేది ఏడగొస్తున్నా మూలకేసి ప్రయత్నంలో చూస్తారని. సో అదేవిధంగా మనోళ్ళు అనేది కూడా ప్రజల మీడియాలో ఉంటారు కాబట్టి మనం అందరం కూడా ఆదరించాలి. అప్పుడే మనం ఇంకొక ముచ్చట అడుగుతున్నా, ఏడ చూసినా కూడా ఇలా పండుగలు జోరుదారు చేస్తున్నారు, కుటుంబాలు మంచోళ్ళు అంటున్నారు. మరి యువత అంతా కూడా మళ్ళీ చదువుతో పాటు మరి ఇంకా రాజకీయం ఉంటే బాగుంటుందని చాలా పేరు మంది నీ తరఫున చేసే సందేశం ఇస్తావు. రాజకీయం అవసరమే కానీ విధంగా చదువు అనేది ముఖ్యం. చదువుకుంటే ఇప్పుడు తండ్రి ఎంత సంపాదించినా కానీ మంచోడు అయితేనేమో ఆస్తులు ఉంది, మంచోడు కాకపోతే నమ్ముకుంటాడు. చదువు మంచిగా చదివి ఒక కలెక్టర్ ఒక డాక్టర్ ఏదో ఒకటి అయిందంటే ఏమంటే ఆ కుటుంబానికి గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఆ తల్లిదండ్రికి గౌరవం ఉంటుంది, ఆ కులానికి గౌరవం ఉంటుంది. అతడు కూడా బాగా సంపాదిస్తాడు, ఆయన స్థలమే ఆయన. కాబట్టి చదువు చాలా ఇంపార్టెంట్. అందరు నా కొడుకు కూడా కలెక్టర్ ఇంకేదో కావాలని చెప్పి చదివిస్తూ ఉంటారు మన దానికి వాళ్ళు దృష్టి పెట్టుకొని బాధ్యత రహితంగా చదవాలని చెప్పి మేమే ఇష్టంలో మాకంటే గొర్రెల పండుగ ఒకటి తోలి మేము చదువుకోగలేదు. ఇలా మేము తిరిగి సొసైటీలో చూస్తే చదువుకుంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. అదేవిధంగా దాన్ని దృష్టి పెట్టుకుని అందరూ కూడా కులం పిల్లలు కూడా మంచిగా చదివి వాళ్ళకు డాక్టరు లేకపోతే లాయరు ఏదో ఒకటైతే వాళ్ళ గౌరవం ఉంటుంది, వాళ్ళ పొజిషన్ మంచిగా ఉంటుంది. కులంలో కూడా అట్లాంటి మంచి జాబ్ ఉందని మనం కూడా అంటాం చుట్టాలనుకుంటుంది. కాబట్టి చదువు చాలా ఇంపార్టెంట్. చదువుకోవాలి, చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. రైట్ అన్న సినార్తో ఏదేమైనా కూడా చదువుతో పాటు రాజకీయంతో పాటు కులంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించుకుంటే మంచిగుంటే అని చెప్పేసి ముచ్చట చెప్పిండు అన్న. నమస్తేనే. నా పేరు బాలరాజా, ప్రధాన కార్యదర్శి. మా ఊర్లో శ్రీ అఖిలాండ కూడా ప్రమాణ నాయకుడైన వీరప్ప స్వామి రామనాథ దేవుల కళ్యాణోత్సవం ఉన్న వారము ఎదురుపైంది. మేము కులాస్తుల మందం ఏకదాటిగా పట్టుబడింది. మేము సంతోషంగా ఆనందంగా వీరప్ప స్వామి పండుగ చేసుకున్నాము.
అదే విధంగా ఈ లేమూరు గ్రామంలో కూడా బీరా పండుగ ఉందని మేము ఇక్కడ వచ్చినాము మహేశ్వరం నుండి. ఇక్కడ కులస్తులు ఏకతాటి మీద మంచిగా పట్టు మీద ఉండి ఈరోజు బోనాల ఉత్సవాలు చేస్తున్నారు. రేపు వీరప్పస్వామి కామరాజదేవి కళ్యాణోత్సవం ఉన్నది, బలి కార్యక్రమం ఉన్నది. మళ్ళీ వీరప్ప కామరాజదేవి కళ్యాణోత్సవం అయిన తర్వాత వాళ్ళ కథలు కూడా ఉంటుంది మంగళవారం బుధవారం. నీకెట్లా అనిపిస్తుంది మరి లేబర్లో బీరా పండుగ అవుతుంది కదా? సంతోషంగా ఉంది. మన కులస్తులు మన కులదైవమైన వీరప్ప స్వామి పండుగ చూస్తుంటే మాకు ఏదున్నా దేవుడు అర్గతిస్తాడు, మన పిల్లల చల్లగా ఉంచుతాడు, మన జీవాలే గాని మన సో మొత్తం మీద సంబరంగా ఉన్నట్టు. అన్న నమస్తేనే, ఏం పేరు అన్న? ఎట్లున్నావు? చెప్పాలి మళ్ళీ లేబర్లో బీరా పండుగ అవుతుంది వాళ్ళు వచ్చిన ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అన్న నమస్తేనే, ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావు? చెప్పాలి మీ ఊర్లో జాతర అవుతుంది, పెద్ద పండుగ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? గుడి కూడా పుట్ట కడుతున్నాము. సుమారుగా 2 కోట్లతో మైలు తీర్చింది. చాలా ఘనంగా మా కులం అంతా ఏకతంటిగా ఉండి చాలా ఘనంగా తీసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఓయ్యా మీకు ముచ్చటకి పెద్ద మనిషి ఎవరు అంటే ఈ ఊర్లో పెద్ద మనిషి, కానీ ఇలా నేను గోసి కట్టి గొంగడేసి గీడి దాకా వచ్చిన కారణం ఎవరు అంటే వీళ్ళ కొడుకు పేరు బండరవీను. అప్పట్లో చిన్న ఛానల్ నుంచి ఇలా V6 లో మంచి పొజిషన్ లో ఉండు. నాకు కూడా తొవ్వ నేర్పిండు కాబట్టి ఇలా మంచిగా బతుకుతున్నా. కానీ తొవ్వ నేర్పిన ఎప్పటికి మరవాదుల్లో ఉంటామని అన్న. నమస్తేనే, ఏ పేరు అన్న? ఎట్టున్నది అన్న? చెప్పాలి మీ ఊర్లో ఇలా ఇంత పెద్ద కార్యం అవుతుంది, ఏం చెప్తావు? మహిళా మనులు అందరూ మీ తరఫు నుంచి ఎలాంటి సహకారాలు ఉండబోతున్నాయి? సో ఊరంతా గ్రామస్తులు కలిసి జోరుదారు తీర్మానం చేసుకుంటారు. ఏ పండుగ అయినా కూడా ఆడ కూతుర్లకు ఎక్కువ బంగారం లేకుండా ఇవాళ రేపు రోడ్డు గోల్డ్ వేసుకొని నిమ్మలంగా రెడీ అయ్యి మహాలక్ష్మి లెక్క అనిపిస్తారు. అమ్మ నీ పేరు ఏం పేరు? సనుశ్రీ, ఎట్లున్నావు? చెప్పాలి మీ ఊర్లో బీరా పండుగ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? ఇది మొదటిసారా మీ ఊర్లో పండుగ? 21 years కి ఫస్ట్ టైం మళ్ళీ చేస్తారు. అప్పుడు పండుగ అయినప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. ఇప్పుడు అవుతుంది కాబట్టి చూస్తున్నావు. ఏ పేరు నీ పేరు? ఎట్లా అనిపిస్తుంది పండుగ? ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావు? ఎట్లా అనిపిస్తుంది పండుగ? మంచిగా ఉంది. ఏం పేరు నీ పేరు? ఎట్లా అనిపిస్తుంది పండుగ? బాగా అనిపిస్తుంది. చల్ రైట్ రైట్. మరి ఇప్పటిదాకా అయితే చాలా మందిని నడుచుకున్నాం. ఇంకొక అన్న కలిసి అన్న నమస్తేనే, ఏ పేరు నీ పేరు? ఎట్లున్నావు? ఏం చేస్తుంటావే? వ్యవసాయం, రియల్ ఎస్టేట్. చెప్పాలి మళ్ళీ మీ ఊర్లో బీరా పండుగ అవుతుంది, మనకి ఎట్లా అనిపిస్తుంది? అత్తగారు చాలా బాగుంది. కాకపోతే ఇంకొక అరగంట ముందెళ్ళుంటే పబ్లిక్ బాగా చూస్తుంది. సూపర్ ఉందన్నా, చాలా బాగుంది. సంతోషం. కాలం పేరండి DSK న్యూస్. సంతోషం. మరియు లేమూరు గ్రామ పెద్దలకు మరియు అలాగే సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, పెద్ద గురువు సెలవుకి కూడా అందరికీ కృతజ్ఞతలు. చాలా బాగా జరుగుతుంది. అన్న అయితే 2 ముచ్చట్లు మంచిగా చెప్పిండు. నా పెళ్లి అయింది, నేను ఈ ఊరి కల్లుని 21 సంవత్సరాల కింద అయింది, అలా అవుతుంది. నాకైతే మస్తు ఆనందంగా ఉంది. 2 ముచ్చట్లు. అన్న నమస్తేనే, ఏం పేరు అన్న? ఎట్లున్నవే? చెప్పాలి ఈ ఊర్లో బీరా పండుగ అవుతుంది, పండుగ గురించి చెప్పండి. ఒక 2 ముచ్చట్లు ఏం చెప్తావే? పండుగ దాదాపు మా ఊర్లో 21 సంవత్సరాల తర్వాత జరుగుతున్న అతి పెద్ద సామూహికంగా జరుగుతున్న పండుగ కాబట్టి మా అందరికీ ఊరు ప్రజలకు మరియు మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి సామూహిక పండుగల వల్ల ఊరు సస్యశ్యామలంగా మారి ఎప్పుడు ఊరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. గతంలో కూడా మా నాన్నగారి ఆయంలో ఇదే పండుగ బీరప్ప పండుగ మా కుటుంబ కులంలో అతిపెద్ద పండుగ కాబట్టి మా నాన్నగారి ఆయంలో కూడా ఇటువంటి పండుగ చాలా ఘనంగా జరిపారు. ఏం పేరు నాయన పేరు? మా నాయన గారు యాదయ్య గారు, మాజీ ఎంపీటీసీ గారు, ఎన్నో సేవలు చేశారు. ఆయన పేరు మీద
చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలని మా ఊరి పెద్దలతో సహకారాలు తీసుకుంటూ వారి సహకారాలు అందించుకుంటూ ఇంకా ఊరిని అభివృద్ధి చెందాలని ఎన్నో ఉన్నాయి మాకు కొన్ని కార్యక్రమాలు అది త్వరలో కొన్ని కార్యక్రమాలు కూడా ముందుకు చేపడుతున్నాము. ముఖ్యంగా ఇలాంటి బీరప్ప పండుగ అనేది మా కుటుంబ కులస్తులు అతిపెద్ద పండుగ. ఇలాంటి పండుగ ఎన్నో జరగాలి, విశేషామలంగా ఉండాలని నువ్వు నాయన పేరు మీద ట్రస్ట్ కూడా పెట్టినావు. ఎక్కడ ఆపద వచ్చినా కూడా ఏ అనాథలకు ఏమైనా కూడా సాయం చేస్తా అంటావు. మా సహశక్తుల మాకున్నంత దేవుడు దయ వల్ల మాకు మా నాన్నగారు ఆశీస్సులతోటి మాకు ఎట్లయితే ఉంటుందో అంత మాత్రం చేయగలుగుతాము. ఇంకా మీద కూడా ఇంకా ఏంటంటే నేను ఇంకా కొంతమందిని సంస్థల ద్వారా వెళ్తున్నాము. డొనేషన్ల గురించి డొనేషన్ అతిపెద్దగా డొనేషన్ భారీ ఎత్తున డొనేషన్ వస్తే అది కూడా గ్రామానికి ఖర్చు పెడతామని ప్రస్తుతానికి మాత్రం ఈ అకాడమీ ఈ విద్యా సంస్థ ఉంది కదా మా ఊళ్ళో ఉన్న పాఠశాలకు హైయెస్ట్ 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న విద్యార్థికి వారికి ఇంటర్మీడియట్ ఫీజు బస్సు ద్వారా స్పాన్సర్షిప్ చేస్తున్నాం. అది ప్రకటనలో ప్రకటిస్తాం. వచ్చే ఈ ఆదివారం రోజు మా బస్సు ద్వారా ఒకటి మెడికల్ క్యాంప్ కూడా మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే మెడికల్ క్యాంప్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఆదివారం రోజు శనార్థి అన్న ఏదేమైనా కూడా అన్న ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థికి కాలేజ్ ఫీజు నేను కట్టనిక సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి 2 ముచ్చటి చెప్పిండు. అట్లనే త్వరలో అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా క్యాంప్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి 2 ముచ్చట్లు చెప్పిండు. ఇక బోనాలు అయితే మొత్తం నడువులోకి వచ్చినాయి. ఇక మరి పోరాడైతే కలిసిండి అడుచుకుంటారు. రమ్మి నమస్తే. ఏం పేరు నీ పేరు? మహేందర్ నా పేరు. మహేందర్ ఎట్లున్నావు? బాగున్నాను. చెప్పాలి మీ ఊర్లో ఇలా బీరప్ప పండుగ అవుతుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది? కన్నుల పండుగ అనిపిస్తుంది నాకైతే. ఏం చెప్తావు పండుగ గురించి చెప్పమాటిగా? నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు అయింది మా ఊర్లో పండుగ. 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవుతుంది. ఫస్ట్ పండుగ అయినప్పుడు నాకు అప్పుడప్పుడే తెలివి వస్తుంది. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చినాక పండుగ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఏం చెప్తావు మరి పండుగ గురించి చెప్పమంటే? ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సహకరించారు. విగ్రహ ప్రతిష్టలకు కానీ, హోమాలకు కానీ, పూజలకు కానీ అందరూ కూడా చాలా బాగా సహకరించారు మాకైతే. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి కురుమల దాంట్లోనే పెద్ద పండుగ అంటే బీరప్ప పండుగ. ఇంత పెద్ద పండుగకు మరి అక్కలు చెల్లెళ్ళు చుట్టాలు అందరు వస్తారు. వాళ్ళ ఖర్చు పక్కనే అవుతుంది, ఏం అనిపిస్తలేదా? అరే ఆనందం, అది ఆనందంతో పెడుతున్నాం. అది ఖర్చు పేరు చేయాలి, భరించాలి. అది ఏదైనా సరే ఏదైనా భరించాలి, ఎంతకైనా భరించాలి. రైట్. మేము భరిస్తున్నాం. ఏం పేరు నీ పేరు? సంతోష్ కుమార్. ఎట్లున్నావు? ఏం చేస్తుంటావు? ఎట్లా నడుస్తుంది కొలువు? మరి మీ ఊర్లో ఇంత పెద్ద పండుగ అవుతుంది కదా, పండుగ గురించి చెప్పండి, ఏం చెప్తావు? పండుగ మంచి వైభవంగా నడుస్తుంది. మా ఫ్రెండ్స్, మా యూత్ అంతా యాదవ్ అందరూ సహకరిస్తారు. ఈ ఊరు మొత్తం చిన్న పెద్దలు అంతా సహకారంతో ఈ కార్యక్రమం 21 సంవత్సరం దాటిపోతుంది. మా పెద్దలు మా అందరూ చేసారు. ఇప్పుడు మేము గుడి మంచిగా కట్టుకొని పండుగ జరుగుతున్నటువంటి పండుగ కార్యక్రమంలో భాగంగా మీ యువత సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఎట్లా చేస్తారు? మా యువతలు అంతా మంచిగా ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఆగాలన్నప్పుడు ఆగాలి, మిస్టేక్ ఓర్పు సహనం ఉండాలంటావు, పెద్దలు చెప్తే వినాలంటావు. రైట్. ఏం పేరు అన్న? ఎట్లున్నావు? ఏం చేస్తుంటావు? చెప్పాలా మనకి ఎట్లా అనిపిస్తుంది ఇలా పండుగ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? చాలా 21 సంవత్సరాల తర్వాత పబ్లిక్ కూడా చాలా బాగా వచ్చారు. అంగరంగ వైభవంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన బీరప్ప పండుగ చాలా విందుగా జరుగుతుంది. చాలా సంతోషం. మరి మరో యువకుడు అయితే సీనన్న అందరిని అడుగుతున్నా, మరి నన్ను అడుగు అనే 2 ముచ్చట్ల సిద్ధంగా. నమస్తే. ఏం పేరు నీ పేరు? రావిచెట్టు కుమార్ కుర్మ. రావిచెట్టు కుమార్ కుర్మ. కుర్మల పండుగ కాబట్టి కుర్మ పురగాలే ముంగడికి వస్తారు. అని ఇంతకేం చేస్తుంటావు నువ్వు? నేను పాల బిజినెస్. ఎట్లా నడుస్తుంది? మంచిగా నడుస్తుంది. అమ్మాయి మంచిగా. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేమిద్దరం. శ్రీకాంత్ మన పేరు. శ్రీకాంత్ అన్న పేరు. నీ పేరు? కుమార్ నా పేరు. కుమారు. మరి బీరప్ప పండుగ అవుతుంది, పండుగ గురించి చెప్పంటే ఏం చెప్తావు? పండుగ మనకు 21
సంవత్సరానికి అవుతుందన్న రంగరంగ వైభవంగా మంచిగా అందరు సహకారంతో చాలా బాగా జరుగుతుంది. అందరు సహకరిస్తారు, అందరు పెద్దలు చిన్నలు అందరు మంచి సహకరించి మంచి పదార్థంగా మంచిగా అవుతుంది. మరి ఈ పండుగకు గొంగడి సీనాన్ని వచ్చి కవరేజ్ చేస్తుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అన్న నువ్వు చేస్తున్నందుకు. అంతే మరి టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తావు? చెప్పేదేముందన్న, ఇక వీరప్ప పండుగ అంటే ఒక వైభవం, ఒక ఉత్సాహం, అది అంతే. మళ్ళీ ఇవాళ అయితే బోనాలు, రేపు పొద్దుగాల కళ్యాణం అవుతుంది. ఇంతకీ ఎన్ని ఆటలు తెచ్చినావు? ఈ ఆటల గురించి తర్వాత విషయం అన్న. ఈ ఆటలు జోలి అవసరం లేదు, అవి చెప్పనంటావు. ఏదేమైనా తెచ్చిన ఆటలు చెప్పాలి, ఎన్ని డిసిజన్లు తెచ్చినా చెప్పాలి, ఎన్ని సీక్రెట్ అంటావు. ఖర్చే ఇంకా పోయేదే లేదంటావు. అంతైనా సరే మన దేవుడు కల్పిస్తాడు, మనం పెడతాం అంతే. ఇక మనం భారం వేసుకునే దేవుడే భారం వేసుకొని మనకి ఇస్తాడు దేవుడు, అంతే. ఇక సూపర్. ఏం లేదు ఎన్ని తెచ్చినా మాకు కావాలి. అనిపించింది. నమస్తేనే, ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావు? చెప్పాలి, మీ ఊర్లో పండుగ అవుతుంది, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తావు పండుగ గురించి రెండు ముచ్చట్లు? ఎన్నేళ్ల కింద పండుగ? ఇంతకు 20 సంవత్సరాలు. ఎందుకు ఇంత లేట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తారు పండుగ? దేవుడు ఇప్పుడు బుద్ధి పెట్టించింది, ఇప్పుడు గుడి కట్టిరు కాబట్టి చేస్తున్నట్టు. మా చుట్టాలకు అందరికి చెప్పినావా? ఎంతమందికి చెప్పినావు? మాల్ ఎంత తెచ్చినావు ఇంతకు? ఉపాన సత్తు. మరి అందరికి చెప్పినావు కానీ గొంగడి సీన నాకు చెప్పలేదు. రైట్. ఏం లేదు, ఊరికి వచ్చిన చుట్టానికి టెన్షన్ ఏం లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళకు మా కురుమోళ్ళ దాంట్లోనే మర్యాద అయితే మంచిగా ఉంటుందా? 2 మాటలు చెప్పిండు, దాని క్లోజ్. రైట్. మా అక్క కనిపించింది. ఇక పండుగ రోజు అయితే పోయమ్మ కలకల. అక్క నమస్తే, ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావు అక్క? అక్క ఈ ఊర్లో ఎవరు నీకు చుట్టాలు? మల్లేశనా? ఏమైతాడు ఇంతకు? మీ తమ్ముడా? ఎట్లయితాడు అక్క నీకు తమ్ముడు? అమ్మో, నీ కొడుకు కోడల్ని చేసుకున్నావు కాబట్టి తమ్ముడు అవుతావు. అవును అక్క, ఇలా పండుగ చేస్తుండు కదా, మరి బియ్యం పోస్తాడు కదా, అడవిలో పోసిండా? రేపు పోస్తాడు. మంచిగానే చూసుకుంటుండా? ఎట్లా అనిపిస్తుంది అక్క మరి ఇలా పండుగ అవుతుంది? బాగుంది. ఏం చెప్తావు అక్క పండుగ గురించి? ఏం చెప్పు, పండుగ చేస్తున్నాను చెప్తా. అంటే నీ కొడుకు కోడల్ని తీసుకున్నాక మొదటిసారి పండుగ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది సంబరం? చాలా బాగుంది, చాలా బాగుంది, ఆనందంగా ఉంది. మా అక్క చెప్తుంటే నాకు ఇప్పుడే పోదిన్నట్టుంది. ఏ పేరు నీ పేరు? మౌనిక. ఏం చేస్తుంటావు? ఇంతకు మీరు ఇద్దరు ఏమవుతారు? ఓయమ్మో, అత్తపక్క కోడలు సిద్ధంగా ఉంది. మా అత్త ఏమన్నా తప్పు చెప్పగల, మా ఇచ్చిందే 50,000, మా అత్త 1,00,000 చెప్పగల అని చెప్పేసి పక్కకే ఉంది. చెప్పాలి, ఎట్లా అనిపిస్తుంది పండుగ? ఏం చెప్తావు పండుగ గురించి చెప్పంటే? నువ్వు పుట్టించండి, ఇది మొదటి పండుగనా? నీకు తెలివి లేదు. మరి ఇంతకు బియ్యానికి ఎన్ని ఇచ్చిండు మీ అయ్యా? 50,000 ఇచ్చిండు. ఓయమ్మో, అయ్యో పైకం గట్టినే ఇచ్చిండు. అయ్యో, మరి ఎవరెవరిని మరి మీ దోస్తులను అందరు పిలుచుకున్నావు ఆ పండగకి? ఎందుకంటే మీ అయ్య దోస్తులను పిలుస్తాడు, మరి నీ దోస్తులను పిలిచినావా? మొత్తం మీద బీరా పండుగ జోరు జారీ చేస్తుంటావు. రైట్. అక్క నమస్తే, ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావు? ఏం చేస్తుంటావు? ఏం చెప్తావు బీరా పండుగ గురించి చెప్పమంటే? బాగుంది. ఏం నచ్చింది ఇంతకు? బోనాలు వస్తున్నాయి, ఒగ్గోళ్ళు శివసత్తులు అందరు కలిసి బోనాలు ఎత్తుకున్న వాళ్ళు బోనాలు ఎత్తుకురు. ఇక ఎంత కష్టమైన పర్వాలేదు, పిరం బంగారం కాకుండా ఉత్తిత నక్లెస్లు వేసుకోరు అందరు. దొంగలు వస్తారు అని చెప్పేసి బేగం బజార్ పోయి రోడ్డు గోళ్ళు తెచ్చుకోరు. అంతేనా? ఓయమ్మ, అక్కలు జాగ్రత్తకి, అక్కలు నన్ను అడుగుతలేరా అని ఎదురు చూస్తారు. అక్క నమస్తే, ఏం పేరు నీ పేరు? ఎట్లున్నావు? హ్యాపీగా ఉంది. కుర్మాల పండుగ అంటేనే బీరప్ప పండుగ. ఇక వారం రోజుల పండుగ. ఏమేమి చదువుకొని వచ్చినావు అక్క? 10 రోజుల బట్టలు తీసుకొని వచ్చినావు. మరి మీ ఆయన తోలుకొచ్చినావా? నిజంగా? ఏదో ఒకసారి విలువ దూరం ఉండు. నేను మాత్రం ఇయ్యాలి వచ్చిన, మా ఆయన రేపు వస్తాడు అంటావు. ఇక పండుగ కళ్యాణం కాగానే వచ్చి మంచి ఇంత తుంకలు తిని ఓయమ్మ ముచ్చట అయితే నేను చెప్పా. రైట్. అక్క నమస్తే, ఏం పేరు అక్క? ఎట్లున్నావు? ఏం చేస్తుంటావు ఇంతకు?
కూలినాలు చేస్తావు. ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్లో పండుగ అవుతుంటే? ఆ, ముద్దడి చేస్తావు. 21 ఏళ్ళ తర్వాత అవుతుంది. మళ్ళా వచ్చే పండగలు ఉంటాడు పోయితోడు అంటావు. సూపర్. రైట్ కి అన్న అయితే ఏదేమైనా కూడా నేను వచ్చిన సంది న్యాయం పడి ఉంటుండు. అన్న నమస్తేనే, ఏం పేరు నీ పేరు? ఏం చేస్తుంటావు? కంపెనీలో కొలువు చేస్తావు. పెళ్లి అయిందా? కాలే. ఎందుకు చేసుకోలే? ఇంకా చేసుకుంటావు. మీ ఊళ్ళో బీర పండుగ అవుతుంది. పండుగ గురించి చెప్పండి, ఏం చెప్తావు? మంచిగా అవుతుంది. చిన్నప్పుడు ఎప్పుడన్నా చేసిరా? ఇదే మొదటిసారా? పెద్ద మేతర్వి. ఎలక నరేందర్ రెడ్డి సర్పంచ్ సార్ అంటే ఆయనకైతే ఆనందం బాగానే ఉంది. పూర్వం ముచ్చట్లు అడుచుకున్నందుకు. రైట్, చూసిరు కదా మరి. ఒక్కసారి విజువల్స్ లో చూసినట్టు అయితే మరి లేమూరు గ్రామానికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఇయ్యాల జరుగుతున్నటువంటి బోనాల పండుగని మంచిగా చూసి రేపు జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని ఇక నింబలంగా కళ్యాణం అయిపోయిన తర్వాత, అంటే కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చిన చుట్టాలకు మర్యాద చేస్తారు. ఇక పొద్దుముఖంగానేమో బలి ఉంటది. ఎల్లుండి ఎల్లం వేషాలు ఉంటాయి. ఆవులు ఎల్లుండి ఏమో ఇక భోగన్ వేషాలు ఉంటాయి. మరి ఈ టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళకి అందరికి ఒకటే ముచ్చట చెప్తా. గొల్ల కురుమోళ్ళు జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే కురుమోళ్ళు జరుపుకునే అతిపెద్ద పండుగ బీరప్ప పండుగ. 21 సంవత్సరాల తర్వాత లేమూరు గ్రామంలో జోర్దార్ తీన్మార్ జరుగుతుంది. అగో నాకు సమయం దొరికింది కాబట్టి వచ్చి 2 ముచ్చట్లు అడుచుకున్నా. మొదటిసారి చూసే అయితే తప్పకుండా గంట బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయరి. ఉంటామా? పోయేస్తా.